ఈ నెల 19న కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్. అగ్ర హీరోలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది హనుమాన్ మూవీ. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలతో పోటీ పడుతూ సూపర్ హిట్ గా నిలిచింది. తేజ సజ్జా హీరోగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ జనవరి 12న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ హీరో ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద సినిమాలకు ధీటుగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా బరిలో దిగిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్. రామభక్తుడు హనుమంతుడి వల్ల ఓ కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఆ కథ ఎలా ఉంటుందో ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా చూపించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ ఈ సినిమా గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న మూవీ హనుమాన్. తక్కువ బడ్జెట్ లోనే విజువల్ ట్రీట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఉన్నారు. ఇక ఈ మూవీలోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని, విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. అంతేకాకుండా ఈ మూవీ లొకేషన్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో నార్త్ ఆడియన్స్ తో పాటు సౌత్ ఆడియన్స్ కూడా ఈ లొకేషన్ ఎక్కడా అని ఆరా తీస్తున్నారు. అయితే ఇంతగా ఆకట్టుకుంటున్న హనుమాన్ లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని తెలిసి అవాక్కవుతున్నారు. హనుమాన్ మూవీ షూటింగ్ ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి, పాడేరులో జరిగింది. అక్కడ దాదాపు 130 రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఈ లొకేషన్లని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అద్భుతంగా మలిచారు. పాటలు, యాక్షన్ సీన్స్ మారేడుమిల్లి, పాడేరులో చిత్రీకరించారు. పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలు కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే జరిగాయి. అందుకే అక్కడ చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాలను సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా మార్చింది ఏపీ ప్రభుత్వం. ఈ మూవీలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నది హనుమాన్ విగ్రహం. దాని చుట్టూ ఉన్న లొకేషన్ ని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నిజానికి ఈ ఐకానిక్ విగ్రహం నిజం కాదు. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ ద్వారా ఈ అతిపెద్ద హనుమాన్ విగ్రహానికి జీవం పోశారు. విజువల్ వండర్ గా ఉన్న హనుమాన్ సీన్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచింది. అంతేకాకుండా కథతో పాటు తక్కువ బడ్జెట్తో సినిమాలో చూపించిన గ్రాఫిక్స్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించాయి. ఇంత గొప్ప గ్రాఫిక్స్ కంపెనీ మన హైదరాబాద్లోనే ఉందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. హాలో హ్యూస్ స్టూడియోస్ అనే విఎఫ్ఎక్స్ కంపెనీ హనుమాన్ మూవీలోని గ్రాఫిక్స్ ని హాలీవుడ్ స్టాండర్డ్స్తో క్రియేట్ చేసి వారెవా అనిపించారు. సినిమా సక్సెస్లో ఈ గ్రాఫిక్స్ వర్క్ ప్రధాన పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ గ్రాఫిక్ వర్క్తో ప్రస్తుతం ఈ కంపెనీ పేరు టాలీవుడ్లో రీసౌండ్ వస్తోంది. చిన్న హీరో, చిన్న సినిమాగా మొదలైన ఈ ప్రాజెక్ట్ టీజర్ అండ్ ట్రైలర్ తో భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. దీంతో ఒక స్టార్ హీరో సినిమాకి పడిన ప్రీమియర్స్ హనుమాన్ మూవీకి పడ్డాయి. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి మొదటి రోజు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 115 కోట్లు వసూలు చేసింది. ఒక్క ఇండియాలోనే 80 కోట్ల వరకు కలెక్షన్స్ ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. 3 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన ఈ మూవీ RRR, బాహుబలి రికార్డులు బ్రేక్ చేయనుందా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.